హాయ్ అండి. గార్డెన్లోకి వచ్చాము. ఇక్కడ చూస్తే బీరకాయలు అయితే భలేగా కనిపిస్తున్నాయి. నిన్నే కోసానండి, మళ్ళీ ఎందుకు బీరకాయలు తింటూనే ఉన్నాం రోజును. సో ఇప్పుడైతే నేను ఆకుకూర కోసం వచ్చానండి. మీకు ఒక ఆకుకూర చూపిస్తాను. అది నేను వేసుకోకపోయినా ఎప్పుడు కూడా గార్డెన్లో వస్తూనే ఉంటుంది. మీకు చెప్పాను కూడా ఇంతకుముందు. ఇదిగోండి, ఇది పునర్నవ. పునర్నవ అంటే మనకి ఆ పేరులోనే ఉందండి, పునర్జీవితాన్ని ప్రసాదించేది అని. చూసారు కదా ఆకు ఎలా ఉందో. ఇలా తెల్ల ఆకు ఉంటుంది, తెల్ల పువ్వు ఉంటుంది. దీన్ని పునర్నవ అంటారు, తెల్ల గలిజేరు అంటారు, ఎర్ర గలిజేరు అని ఇంకొకటి ఉంటుంది. కానీ ఇది ఎంత మంచి పోషకాలు ఉన్నదంటేనండి, ఈ మొక్క మన శరీరంలోని చక్కగా అవయవాల్ని శుద్ధి చేస్తుందండి. రక్తాన్ని కూడా మంచిగా సరఫరా జరిగేలా చేస్తుంది. చెడు రక్త కణాల్లోని పారద్రోలి మంచి రక్త కణాలు, శరీరానికి అవసరమైన రక్త కణాలని ఇది చక్కగా మనకి సరఫరా చేస్తుంది. అలాగే కిడ్నీ ఫాల్ట్ ఉన్న వాళ్ళకు కూడా చాలా ఇది బాగా పనిచేస్తుందండి. ఇది తప్పకుండా గార్డెన్లో దొరికితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మిస్ కాకండి. కనీసం 10 రోజులకు ఒకసారైనా వండుకోవాలి ఈ ఆకుకూర. ఇది ఒక మంచి మెడిసినల్ వాల్యూస్ కలిగిన మొక్క అండి. అమృతం లాంటిదని చెప్పొచ్చండి.